ఇటీవల భారతరత్న ఇచ్చిన వారిని జాగ్రత్తగా గమనిస్తే గత 3-4 దశాబ్దాలుగా భారత రాజకీయాలను అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేసిన 3 ట్రెండ్స్ మనకు కనబడతాయి. ఒకటి కర్పూరి ఠాకూర్, మండల్ రాజకీయాలకు ఒక రకంగా పూర్వీకుడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలుకు ముందే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను తీసుకొచ్చినటువంటి నాయకుడు. సో అప్పటి నుంచి మండల్ పాలిటిక్స్ భారతదేశాన్ని ఇప్పటికీ కూడా అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేస్తున్నాయి. దానికి రకరకాల పేర్లు రావచ్చు. సోషల్ జస్టిస్ పాలిటిక్స్ అని, సామాజిక న్యాయం అని. ఇవాళ దాదాపు ప్రతి రాజకీయ పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది, ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. సో ఆ మండల్ పాలిటిక్స్కి ఒక రకంగా ఆద్యుడు కర్పూరి ఠాకూర్. రెండో వ్యక్తి ఎల్కే అద్వానీ మందిర్ పాలిటిక్స్కు మూలం. రామ మందిరం కొరకు రథయాత్ర ప్రారంభించిన నాయకుడిగా భారత రాజకీయాల్లో మండల్ ప్రభావాన్ని కౌంటర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ మందిర్ పాలిటిక్స్ను పట్టుకొచ్చింది. మండల్ వర్సెస్ కమండల్, మండల్ వర్సెస్ మందిర్ అని ఆ రోజుల్లో పెద్ద చర్చ. అంటే మండల్ పాలిటిక్స్ సామాజిక న్యాయం పేరిట వెనుకబడిన కులాల సాధికారికత గురించి మాట్లాడితే, మందిర్ పాలిటిక్స్ హిందుత్వ పేరిట మెజారిటీ సమాజాన్ని ఐక్యం చేయాలని రాజకీయం మొదలుపెట్టింది. మూడో వ్యక్తి పివి నరసింహారావు. మార్కెట్ 1991లో మార్కెట్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి భారతదేశ ఆర్థిక విధానంలో ఒక గుణాత్మకమైన మార్పు. దానిపైన భిన్నమైన అభిప్రాయాలు ఎవరికైనా ఉండవచ్చు, కానీ భారతదేశ ఎకనామిక్ హిస్టరీలో 1991 పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిణామాలు, మార్పులు చారిత్రాత్మకమైనవని అందరూ అంగీకరిస్తారు. వాస్తవంగా రాజీవ్ గాంధీ హయాంలోనే ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్ మొదలైన ఒక సిస్టమాటిక్గా, ఇంటెన్స్గా ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైంది 1991లో. సో ఈ 3 పాలిటిక్స్కు రిప్రజెంట్ చేసే 3 ఐకానిక్ లీడర్స్కు భారతరత్న ఇచ్చారు. సో వీరు భారతరత్న ఇవ్వడము దేనికి సింబల్ అనే దానికన్నా కూడా ఈ 3 ట్రెండ్స్ గత 3-4 దశాబ్దాలుగా భారత రాజకీయాలను అప్రతిహతంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి అనేక రూపాలు రావచ్చు. మండల్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక రకమైన లెజిటిమసీ తీసుకొచ్చాయి. సో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయమని, అణగారిన వర్గాల సాధికారికతని మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా రిజర్వేషన్ల పరిమితిని మేము 50% మించి పరిమితిని తీసివేస్తామంటున్నారు. నరేంద్ర మోడీ తానే ఓబీసీ, తన క్యాబినెట్లో అత్యధికులు వెనుకబడిన వర్గాలని చెప్తున్నాడు. ఈవెన్ సంఘ్ పరివార్ కూడా ఐడియాలజికల్ చేంజ్, మీకు ఇంక్లూజివ్ హిందుత్వ అనే కొత్త కాన్సెప్ట్, సమ్మీలిత హిందుత్వ అని, హిందుత్వ పాలిటిక్స్ ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా షెడ్యూల్ కులాలు, ఎస్టీలు, బీసీలను ముందు పెడుతున్నారు. వాస్తవంగా హిందూ రిలీజియస్ ఆర్డర్లో అగ్రకులాల ఆధిపత్యము ఉన్నటువంటి రాజకీయాలు ఇవాళ ఆ ట్రెండ్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. నలిన్ మెహతా అని బీజేపీ, ద న్యూ బీజేపీ అనే పుస్తకం రాశాడు. అందులో తాజాగా బీజేపీ నాయకులు, ఓటర్లు కూడా అణగారిన కులాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. అంటే ఒకప్పుడు అగ్రకుల పార్టీగా ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సబల్టర్న్ హిందుత్వ అనే కాన్సెప్ట్ అంటారు. అంటే అణగారిన కులాల్లో కూడా హిందుత్వ భావజాలాన్ని చెప్పించగలిగారు. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇంక్లూజివ్ హిందుత్వ అని, సబల్టర్న్ హిందుత్వ అని, ఈ సామాజిక న్యాయం అంటే మండల్ను, మందిర్ను మేళవించి మండల్ మందర్ పాలిటిక్స్ యొక్క అమాల్గమేషన్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలకు కానీ, ఈవెన్ మండల్వాదీ పార్టీలైన సమాజ్వాదీ పార్టీ కూడా మందిర్ పాలిటిక్స్ను పూర్తిగా పక్కకు పెట్టలేకపోతున్నారు. అందువల్ల వారు కూడా సాఫ్ట్ హిందుత్వాను ద్వారా అటు మండల్ పాలిటిక్స్ను, ఇటు సాఫ్ట్ హిందుత్వ పాలిటిక్స్ను
మేళవిస్తూ వచ్చారు. ఇక మార్కెట్ పాలిటిక్స్ దేశంలో అన్ని పార్టీలకు ఒక రకమైన లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ తీసుకొచ్చింది. అంటే మార్కెట్ రిఫార్మ్స్ పట్ల ఏ స్థాయిలో ఎంత డిగ్రీలో ఇంప్లిమెంట్ చేయాలన్న దానిపైన భిన్నాభిప్రాయం ఉండవచ్చేమో, కానీ మార్కెట్ రిఫార్మ్ అంటే ప్రైవేట్ రంగానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి, దేశ స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి అనేటువంటి విధానాన్ని ఈవెన్ వామపక్ష పాలిత రాష్ట్రాలైన బెంగాల్, కేరళలో కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. ఉదాహరణ, బెంగాల్లో టాటాల నానో కార్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఇవ్వడము సింగూరులో, అదో పెద్ద రాజకీయ వివాదమైంది బెంగాల్ ఇండస్ట్రియల్ పాలసీ. కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం వచ్చాక గీతా గోపీనాథ్ అని ప్రస్తుతం IMF చీఫ్ ఎకానమిస్ట్గా కూడా పనిచేసిన హార్వర్డ్ ఎకానమిస్టు, ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్ థింకర్ అయినటువంటి గీతా గోపీనాథ్ని అడ్వైజర్గా పెట్టారు. అంతకుముందు అచ్యుతానందన్ ప్రభుత్వంలో ప్రభాత్ పట్నాయక్ అని మార్క్సిస్ట్ ఎకానమిస్ట్ను అడ్వైజర్గా ఉంటే, పినరాయి విజయన్ వచ్చాక మార్కెట్ ఎకానమిస్ట్ అయిన గీతా గోపీనాథ్ను అడ్వైజర్గా పెట్టారు. అంటే ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఒక క్యాపిటలిస్ట్ ఎకానమిస్ట్ను అడ్వైజర్గా పెట్టుకున్నారు. సో ఆ రకంగా రాజకీయాల్లో భిన్నమైన సిద్ధాంతాలున్నా ఓవరాల్గా నరసింహారావు ప్రారంభించిన ఎకనామిక్ రిఫార్మ్స్లో ఒక లార్జర్ కన్సెన్సస్ అయితే వచ్చింది. సో బారింగ్ ద లెఫ్ట్, మిగతా పార్టీలన్నీ కూడా మార్కెట్ రిఫార్మ్ని అంగీకరించే, లెఫ్ట్ కూడా ఎంతో కొంత ఆ మార్కెట్ ప్రభావానికి లోను కాక తప్పలేదు. సో ఇలా మార్కెట్, మండల్ భారత రాజకీయాల్ని గణనీయంగా శాసిస్తున్నాయి. ఈ ముగ్గురికి భారతరత్న ఇవ్వడం ద్వారా మరోసారి ఎక్నాలజీ ఏంటంటే గత 3-4 దశాబ్దాలుగా భారత రాజకీయాల్ని ఈ 3 కాన్సెప్ట్స్ మండల్, మార్కెట్ శాసిస్తాయి అనటానికి ఇదొక ఉదాహరణ.